హాయ్ అందరికీ. రండి శాస్త్రి గారు, రండి రండి అంటూ అప్పుడే స్కూటర్ దిగి లోపలికి వస్తున్న శాస్త్రి గారికి ఆహ్వానం పలికాడు మాధవి తండ్రి. ఆ మాటలకు వంటగదిలో ఉన్న మాధవి ఆమె తల్లి కూడా హాల్లోకొచ్చారు. శాస్త్రి గారు లోనికి వచ్చి కూర్చోగానే, నిన్న సాయంత్రం మీరిచ్చి వెళ్ళిన సంబంధం మాకు చాలా బాగా నచ్చిందండి అంటూ ఆనందంగా చెప్పాడు మాధవి తండ్రి. ఆనందంగా మాట్లాడుతున్న ఆయన మాటలకు అడ్డుపడుతూ, శాస్త్రి గారు, ఆ సంబంధం గురించి మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయానండి. అది అబ్బాయి తనతో సమానంగా కానీ తనకంటే ఎక్కువ కానీ చదువుకున్న అమ్మాయిని చేసుకోనని కండిషన్ పెట్టాడు అన్న శాస్త్రి గారి మాటలకు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉండిపోయారు మాధవి ఆమె తల్లిదండ్రులు. చాలాసేపు ఆలోచించిన తర్వాత మాధవి తండ్రి, శాస్త్రి గారు, రాత్రి ఈ సంబంధం గురించి మేము మాట్లాడుకున్నాం. ఈ సంబంధం అన్ని విధాలుగా మాకు సరిపోతుంది అని. ఇప్పుడు అమ్మాయి అబ్బాయితో సమానంగా చదువుకుంది అనే కారణంతో ఇంత మంచి సంబంధం మేము వదులుకోలేము. దానికి తోడు పిల్లల జాతకాలు కూడా బాగా కలిశాయి. కాబట్టి మగపిల్లి వారితో మా అమ్మాయి బీఎస్సీ మాత్రమే చదివింది అని చెప్పండి చాలు. ఇక ఎలాంటి సమస్య ఉండదు. మిగతావి నేను చూసుకుంటాను అన్నాడు మాధవి తండ్రి కూతురి వైపు భార్య వైపు చూస్తూ. ఆయన తీసుకున్న నిర్ణయం బాగుంది అన్నట్టుగా తలూపారు తల్లి కూతుర్లు ఇద్దరు. దాంతో అమ్మాయి వివరాలన్నీ నచ్చడంతో పెళ్లి చూపులకు వచ్చారు మనోహర్ కుటుంబ సభ్యులు. బంగారు మేనిఛాయితో తీర్చిదిద్దినట్టుగా బాపు బొమ్మలా ఉన్న మాధవిని చూసి చూడడంతోనే మనోహర్కు ఎంతో నచ్చేసింది. మనోహర్ కూడా మాధవికి బాగా నచ్చడంతో ఇరు కుటుంబాలు పెళ్లికి ముహూర్తాలు పెట్టుకున్నారు. అలా నెల రోజుల్లో మాధవి మనోహర్ల వివాహం బంధుమిత్రుల సమక్షంలో చాలా సంబరంగా జరిగింది. అటు 3 నిద్రలు ఇటు 3 నిద్రలు పూర్తయిన తర్వాత మనోహర్ ఉద్యోగం విజయవాడలో కావడం వల్ల కొత్త జంట అక్కడికి వేరు కాపురం వెళ్లారు. మాధవి ఉదయాన్నే లేచి ఇంటి పనులన్నీ పూర్తి చేసుకుని స్నానం చేసి దేవునికి దీపం పెట్టి తర్వాత చకచక వంట పనులు పూర్తి చేసేది. అలా భర్త లేచేసరికి మొత్తం పనులన్నీ పూర్తి చేసి ఇంటిని నీట్గా ఉంచడం అంటే మాధవికి ఎంతో ఇష్టం. మనోహర్ లేచిన తర్వాత ఫ్రెష్ అయి కాసేపు కాఫీ తాగుతూ భార్యతో కబుర్లు చెప్తూ కూర్చుండేవాడు. అలా ప్రతిరోజు ఉదయం ఆఫీస్కి వెళ్ళిన మనోహర్ సాయంత్రానికి కానీ ఇంటికి చేరేవాడు కాదు. ఇంటి పని మొత్తం ఉదయాన్నే పూర్తి చేసుకునే మాధవికి మాత్రం ఏ పని లేకుండా ఒక్కతే రోజంతా ఇంట్లో టైంపాస్ చేయడం నచ్చేది కాదు. మాధవికి బద్ధకంగా సమయాన్ని వృధా చేయడం అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. దాంతో భర్తతో, ఏమండి, మీరు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత రోజంతా నేను ఇంట్లో ఒక్కతినే ఉండడం నా వల్ల కావడం లేదు. నేను ఏదైనా స్కూల్లో టీచర్గా జాయిన్ అవుతాను అంది. ఆ మాటకు నవ్వుకున్న మనోహర్, నువ్వు చదువుకున్న ఆ పాటి డిగ్రీ చదువుకి ఇక్కడ ఏ స్కూల్లోనూ నీకు జాబ్ రాదు. డిగ్రీతో పాటు బీఎడ్ అయినా ఉండాలి, లేదంటే పీసీ అయినా చేసుంటేనే ఇక్కడ స్కూల్ టీచర్గా అయినా జాబ్ దొరుకుతుంది. అయితే బీఎడ్ అయినా పీసీ అయినా చేస్తాను అంది ఉత్సాహంగా మాధవి. ఆ మాటకు మనోహర్ మాధవి దగ్గరకు వెళ్ళి ఆమె బొక్క గిల్లుతూ, మధు బంగారం, అవేమీ వద్దు కానీ నువ్వు హ్యాపీగా నన్ను ఇంటిని చూసుకో చాలు. ఈలోపు ఎలాగో నీకు కాలక్షేపంగా మన పిల్లలు వచ్చేస్తారులే అంటూ సమాధానం చెప్పి వెళ్ళిపోయాడు మనోహర్. ఆ మాటలతో మాధవికి పూర్తిగా అర్థమైంది, మనోహర్కి తన భార్య తనతో సమానంగా కానీ తనకంటే ఎక్కువగాని చదువుకోవడం ఇష్టం లేదని. రోజులు అలా గడుస్తూ ఉండగా మాధవి నెల తప్పింది. సంవత్సరం తిరిగేసరికి 12 బాబు పుట్టాడు. పురిటికి వెళ్ళిన మాధవి బాబుని ఎత్తుకుని కాపురానికి వచ్చింది. ఇప్పుడు మాధవికి మనోహర్ చెప్పినట్టుగానే బాబుతో కాలక్షేపం బాగానే అవుతుంది. అయినా సరే బాబు నిద్రపోయేటప్పుడు ఉండే ఖాళీ సమయంలో ఆన్లైన్లో తనకు ఇష్టమైన కోర్సులు నేర్చుకుంటూ తన నాలెడ్జ్ను మరింత పెంచుకుంది మాధవి. అలా కాలచక్రం 3 సంవత్సరాలు గిర్రున తిరిగింది. దాంతో బాబుకు 3 సంవత్సరాలు రావడంతో స్కూల్లో జాయిన్ చేశారు. మనోహర్ ఆఫీస్ వర్క్తో బిజీగా ఉండడంతో బాబుని స్కూల్లో డ్రాప్ చేయడం తీసుకురావడం మాధవి డ్యూటీగానే ఉండేది. అలా స్కూల్కి వెళుతూ వస్తూ ఉండడంతో స్కూల్ ప్రిన్సిపల్ మేడంకి మాధవికి మధ్య పరిచయం ఏర్పడి మాధవిని వాళ్ళ స్కూల్లో టీచర్గా జాయిన్ అవ్వమని అడిగారు ప్రిన్సిపల్. ఒకరోజు రాత్రి మాధవి మనోహర్ పక్కన కూర్చొని అతని చేతిని తన చేతులతో చుట్టేస్తూ గారంగా, ఏమండి, మీతో ఒక విషయం చెప్పాలి అంది. దేవి గారు ఇన్ని గారాలు పోతూ అడుగుతున్నారు, ఇంతకీ ఏంటో విషయం? అది మరి ఏమీ లేదండి, మన బాబు చదువుతున్న స్కూల్ ప్రిన్సిపల్ నన్ను వాళ్ళ స్కూల్లో టీచర్గా జాయిన్ అవ్వమంటున్నారు. ఆవిడ అలా అడగడం నాకు బాగానే అనిపించింది.
మీరు ఆఫీస్కి, బాబు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంట్లోనే ఒక్కదాన్నే ఉండలేకపోతున్నాను. నేను కూడా బాబు స్కూల్లో టీచర్గా జాయిన్ అయితే బాబును రోజంతా కనిపెట్టుకుని చూసుకోవడానికి వీలుగాను ఉంటుంది, నాకు కాలక్షేపం అయినట్టు ఉంటుంది అంది. బాబుని కనిపెట్టుకుని ఉండడం అన్న మాట నచ్చడంతో మనోహర్ మాధవి కోరికను కాదనలేకపోయాడు. మనోహర్ సరే అయితే నీ ఇష్టం అనేసరికి ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న తన కోరిక తీరబోతుంది అన్న ఆనందంతో మనోహర్ని గట్టిగా పట్టుకుని బుగ్గ మీద ముద్దు పెట్టుకుంటూ థ్యాంక్ యూ శ్రీవారు ఒప్పుకున్నందుకు అంది మాధవి. మాధవి అల్లరికి మురిసిపోయాడు మనోహర్. అలా మొత్తానికి ప్రీ ప్రైమరీలో స్కూల్ టీచర్గా జాయిన్ అయిన మాధవి టాలెంట్ని గుర్తించిన స్కూల్ ప్రిన్సిపల్ ఆమెను 3 నెలల్లోనే హయ్యర్ లెవెల్కి ప్రమోట్ చేసింది. అలా తనకు ఎంతో ఇష్టమైన టీచర్ వృత్తితో ఒకవైపు, తన భర్త బాబుతో మరోవైపు జీవితం చాలా హాయిగా గడిచిపోతుంది మాధవికి. అలా మరో 5 సంవత్సరాలు గడిచాయి. ఇంతలో మనోహర్కి విజయవాడ నుంచి పక్కనే ఓ గంట దూరంలో ఉన్న ఊరికి బ్రాంచ్ మేనేజర్గా ప్రమోషన్ వచ్చింది. ప్రమోషన్ రావడం వల్ల ఫ్యామిలీ మొత్తం ఆ ఊరికి షిఫ్ట్ అవ్వాలా, లేదంటే తనే రోజు అప్ అండ్ డౌన్ చేయాలా అనే ఆలోచనలో పడి మాధవిని సలహా అడిగాడు మనోహర్. బాబుకు ఇక్కడ స్కూల్ బాగా అలవాటైందండి, బాగా చదువుతున్నాడు కూడా, ఫ్రెండ్స్ కూడా మంచి పిల్లలు. అలాంటప్పుడు మనం ఊరు మారితే అక్కడ ఎలాంటి స్కూల్ దొరుకుతుందో, అక్కడ బాబు చదువు ఎలా ఉంటుందో, మీకు కాస్త శ్రమే అయినా మీరు రోజు వెళ్ళి రావడమే నాకు మంచిదనిపిస్తుంది అంది. భార్య మాటల్లో నిజాన్ని గ్రహించిన మనోహర్ భార్య మాటకు సరేనన్నాడు. అలా మనోహర్ రోజు ఆఫీస్కి వెళ్ళి వస్తూ మరో 4 సంవత్సరాలు గడిచిపోయాయి. ఒకరోజు మనోహర్ ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ ఉండగా స్వీట్స్తో వచ్చాడు తనతో పాటు ఆఫీస్లో వర్క్ చేసే అతను. సార్, మా అబ్బాయికి జేఈఈ మెయిన్స్లో మంచి ర్యాంక్ వచ్చింది అంటూ. ఆ వార్త వినగానే ఆనందపడుతూ స్వీట్ తీసుకుని చాలా సంతోషంగా ఉందండి. అవును, ఆ మధ్య నాతో మీరు మీ అబ్బాయి బాగానే చదువుతాడు కానీ ఫిజిక్స్లో కొంచెం వీక్గా ఉన్నాడు, ఏమవుతుందో ఏమో సార్ అన్నారుగా, మొత్తానికి మీ వాడు సాధించాడన్నమాట. అవునండి, మా వాడు ఇంతకుముందు ఫిజిక్స్లో వీక్గానే ఉండేవాడు. వాడిని విజయవాడలో శిక్షా కోచింగ్ సెంటర్లో జాయిన్ చేశాక అక్కడ ఎవరో బిందు మేడం అంట, ఫిజిక్స్లో గోల్డ్ మెడలిస్ట్ అంట. ఆవిడ సబ్జెక్ట్ చెప్పే విధానం ఒక్కరోజు వినడానికి వెళ్ళిన నాకే ఎంతో నచ్చింది. ఆ మేడం వల్లే మా వాడు ఫిజిక్స్లో కూడా బాగా స్కోర్ చేశాడు. రేపు ఎలాగో సెలవు కాబట్టి రేపే విజయవాడ వెళ్ళి ఆ బిందు మేడంని కలిసి ఆవిడకు కృతజ్ఞతలు చెప్పాలి సార్ అన్నాడు. హో, అయితే రేపు మీరు విజయవాడ వస్తే మా ఇంటికి ఒకసారి తప్పకుండా రావాలి అంటూ అతని ఇంటికి ఆహ్వానించాడు మనోహర్. మనోహర్ ఆహ్వానాన్ని మన్నిస్తూ తప్పకుండా వస్తాం సార్ అన్నాడు అతను. ఆ తర్వాత రోజు ఇంటికి గెస్ట్లు వస్తున్నారంటూ ఆఫీస్లో జరిగిందంతా భార్యతో చెప్పాడు మనోహర్. భర్త చెప్పిందంతా విని మాధవి కూడా సంతోషించింది. కాసేపటికి ఇంటి ముందు బైక్ ఆగిన శబ్దం వచ్చింది. మనోహర్ కొలీగ్, అతని కొడుకు వచ్చారు. మనోహర్ వారికి ఎదురెళ్ళి లోపలికి ఆహ్వానించాడు. అంతలో మాధవి కాఫీ తీసుకొచ్చింది. మాధవిని చూస్తూ మనోహర్ కొలీగ్, అతని కొడుకు చాలా థ్యాంక్స్ మేడం, మీ వల్లే ఈరోజు ఇంత విజయం దక్కింది అన్నారు. వారు అంటున్న మాటలు అర్థం కాక అయోమయంగా వారి వైపు చూస్తున్నాడు మనోహర్. దీంట్లో నేను చేసింది ఏముందండి, నా డ్యూటీ నేను చేశాను అంతే. గౌతమ్ మంచి పిల్లాడు, ఏం చెప్పినా వెంటనే అర్థం చేసుకుంటాడు. ఇష్టంతో తను పడిన కష్టమే ఈరోజు తనకు ఈ విజయాన్ని తెచ్చిపెట్టింది అంది. వచ్చిన ఇద్దరు మాధవికి మరొకసారి కృతజ్ఞతలు చెప్పుకొని వస్తాం బిందు మేడం అంటూ బయలుదేరారు. వాళ్ళని పంపించడానికి వెళ్ళిన మనోహర్తో అతని కొలీగ్, మీకు భలే గుట్టు సార్ అన్నాడు. వాళ్ళని పంపించి అయోమయంగా లోపలికి వచ్చిన మనోహర్, ఏంటి మాధవి ఇదంతా, నిన్ను వాళ్ళు బిందు మేడం అంటున్నారు, ఫిజిక్స్ బాగా టీచ్ చేస్తావంటున్నారు, నీ వల్లే అబ్బాయికి ర్యాంక్ వచ్చింది అంటున్నారు అన్నాడు భర్త సందేహాలను తీరుస్తూ. ఏమండి, మన బాబు కాస్త పెద్దవాడైన తర్వాత నా క్వాలిఫికేషన్కి తగిన జాబ్ కోసం చూస్తున్న నాకు శిక్షా కోచింగ్ సెంటర్లో అవకాశం దొరికింది. ఇంతకీ మీరు నా పూర్తి పేరు బిందు మాధవి అన్న సంగతి మర్చిపోయినట్టున్నారు. 1000 అబద్ధాలాడైనా ఒక పెళ్లి చేయమని మన పెద్దలు అన్నారు. మన పెళ్లి చూపులప్పుడు కట్నం కూడా తీసుకోకుండా పెళ్లి చేసుకుంటానన్న ఆదర్శ భావాలున్న మీరు మీకు కాబోయే భార్య చదువు విషయంలో ఎందుకు అలాంటి కండిషన్ పెట్టారో మాకు అర్థం కాలేదు. మాకు ఎంతో నచ్చిన మీ సంబంధం వదులుకోవడం మాకు ఇష్టం లేక నేను డిగ్రీ చేశానని మీతో అబద్ధం చెప్పాం అంది మాధవి. అసలు మీరెందుకు అప్పుడు అలాంటి కండిషన్ పెట్టారు అన్న మాధవి ప్రశ్నకు మా నాయనమ్మ, ఒరే మనవడా,
నీతో సమానంగా చదువుకున్న అమ్మాయిని కానీ నీతో సమానంగా సంపాదించే అమ్మాయిని కానీ పెళ్లి చేసుకుంటే అది నీ నెత్తినెక్కి కూర్చొని నిన్ను మనశ్శాంతిగా ఉండనివ్వదు అనేది. అందుకే నేను అప్పట్లో అలాంటి కండిషన్ పెట్టాను అన్నాడు. మనోహర్ మాటలకు నవ్వుకుంటూ, అయితే మీకు ఎలాంటి భార్య దొరికిందని అనుకుంటున్నారు అంది మాధవి. నా భార్య బంగారం అన్నాడు మనోహర్. మరి నీకు ఎలాంటి భర్త దొరికాడు అనుకుంటున్నావు అన్న భర్త మాటలకి, మీ భార్య బంగారం అయితే నా భర్త వజ్రం అంటూ భర్తను అల్లుకుపోయింది మాధవి. కథ విన్నారు కదా అండి. కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి.